చీకటికి త్రావు లేదు, చోటు లేదు. దేవుని మాట ఉన్న చోట, దేవుని ప్రార్థన ఉన్న చోట. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేస్తుంటే యాసిడ్ పోసినట్టేనంట సాతాను మీద, అలా మలమల మాడిపోద్ది, పారిపోద్దంట. మరి ఈరోజు నేను అంటాను, నీ ఇంట్లో చీకటి ఉంది, నీ ఇంట్లో దురాత్మ ఉంది, ఈ మాటలు విడిచిపెట్టి. అమ్మా, మీ ఇంట్లో చీకటి కనపడుతుంది, 7 వారాలు ప్రార్థన పెడితే బాగుంటుంది. మొదటి వారం ప్రార్థన పెట్టావు అంటే నీతో పాటు సాతాను కూర్చుందనే. 2వ రోజు పెట్టావు, నీతో పాటు సాతాను ఉంది. 3వ రోజు ఉంది, ఇక 7వ రోజు బావాలి. అది ఏంటిది? ఈ భక్తిని విడిచిపెట్టాలి, మనం ఈ ఆచారాలను విడిచిపెట్టాలి. మనం నమ్మేది ఒకటే, యేసయ్యను. మన నమ్మకం ఒకటే, యేసయ్య. మన ప్రార్థనే మనకి ప్రాకారం, ప్రార్థనే. ఇక వేరే ఆయుధం ఏం లేదు. దిగులు పడద్దు, కలవరం చెందొద్దు. ప్రార్థన అంటే దేవునితో నువ్వు ముఖాముఖిగా